హలో అండి. వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. మనం దోస, ఇడ్లీ పిండితో అట్టు అది చూసుంటారు కదా! కానీ ఇప్పుడు నేను చూపించబోయేది గ్లాస్ అట్టండి. అంటే కొత్తగా ఉంది కదా! అవునండి. మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఇదైతే కంపల్సరీ చేస్తారనమాట. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. ఇడ్లీ పిండి ఉంటుంది కదా! దాంతో అనమాట. మందపాటి కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే ముందు వేసేసి, ఆయిల్ వేసిన తర్వాత ఒక గ్లాస్‌లో వాటర్ వేసి పెట్టుకోవాలండి. దాని చుట్టూతా పిండి వేయాలనమాట. కొంచెం మందంగానే వెయ్యాలి. అంటే ఒక 2, 3 ప్లేట్ల ఇడ్లీ పిండి ఎంత పడుతుందో అంతా పడుతుందనమాట దీనికి. అలా వేసిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 15, 20 మినిట్స్ మనం అట్లా వదిలేసేయాలండి. ఇది వదిలేసిన తర్వాత చక్కగా ఎర్రగా కాలుతుందండి. ఒక సైడేమో క్రిస్పీగా ఉంటుంది. ఒక సైడేమో మెత్త మెత్తగా బావుంటుంది. దీని మీద కొంచెం కారప్పొడి అయితే నేను జల్లానండి. మనం ఇష్టం వచ్చిన పచ్చళ్ళతో తినొచ్చండి. ఎప్పుడు ఇడ్లీ పిండితో మామూలుగా అట్టు అలా ఉల్లిపాయ వేసుకుంటాం కదా! కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.